నీకు పవన్ కళ్యాణ్ అన్నవాడు చిరండి పని వస్తే బయటికి రాలా అన్నీ జరిగినాయి. ఈ వాళ్ళు వచ్చి దీక్ష చేస్తున్నాను అంటున్నాడు. దేనికి చేస్తున్నాడు చెప్పండి? ఎవరు చెప్తే చేస్తున్నాడు దీక్ష? అంటే ప్రజలు మునిగిపోయారు, వాళ్ళ సొత్తాకేం వస్తేనేమో నా మీద పడిపోతారు, నా దోళ్ళకు వచ్చేస్తారు నా మీదకి, ప్రజలకి న్యాయం జరగదు, అందరు నన్ను చూస్తాకు వస్తారు, చేసేవాళ్ళు ఉంటారు అన్నాడు. వాళ్ళు నిన్న వచ్చి తిరుపతిలో అక్కడ కూర్చున్నాడు గుంటూరులో. ఎవరి కోసం చేస్తున్నాడు? చంద్రబాబు ఏడు చెప్తే అది చేస్తాడు పవన్ కళ్యాణ్. కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు అదే ఈ పాటికి చర్చిలో కానీ మసీదులో కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి దేశాన్ని మొత్తం అల్లుకొల్లోలం చేసేవాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది వాస్తవం కాదు అంటాం అనడట్టగా వీళ్ళు అనుకుంటే అట్టగా అన్నీ జరిగినా ఈయన బయటికి రాలా. ఇవాళ వచ్చాడు బయటికి పవన్ కళ్యాణ్. అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ చేస్తే అట్టకు వచ్చాడు, రోడ్డు మీద కూర్చున్నాడు, నా ఇష్టం నా ఇంటికి వెళ్తాను అంటున్నాడు. చట్టం వరకు ఉంటుందా? ఇప్పుడు అట్టగే జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి మీద వెళ్ళారు మొన్న, చూశారు కదా నిన్న. ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా తెచ్చుకుని సిబిఐ పెట్టుకోవాలని. సిబిఐ అంటే చంద్రబాబుకి ఎందుకు భయం? సిబిఐ పెట్టాలిగా, పెడతలేదు. అవును, వైసీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎక్కడ కాదు సిబిఐ తర్వాత ఎంక్వైరీ చేయించారు. వాస్తవే, దానికి తెలియదు కదా. ఇప్పుడు వైసీపీ బీజేపీ కలిసి లేదు, బీజేపీ కూటమి జనసేన టీడీపీ కలిసి ఉంది. ఎత్తకానికి ఎందుకు మనకి చేసుకో ఎందుకని అంటారు అంగీకరించట్లేదు? ఎవరాళ్ళు వాళ్ళంతే, ఒప్పుకోడు చంద్రబాబు. ఆయన చెప్పింది వేదం. ఇంత బారు పుస్తకం చదువుతాడు నేను కూర్చుని టీవీ ముందు. అబద్ధ ప్రచారాలు చేయటంలో నెంబర్ 1 చేయటంలో వాళ్ళు కానీ వాళ్ళ ప్రత్యర్థులు కానీ వాళ్ళ సామాజిక కుటుంబాలు కానీ చేయటం నెంబర్ 1 ప్రచారం చేయటం. అట్టగా ప్రజలకి అన్ని హామీలు ఇచ్చాడు, ఒకటే చేశాడు. ఏమి చేశాడు? ఒక పెన్షన్ ఇచ్చాడు, ప్రతిమంది ఏది ఇవ్వలేకపోయాడు. కాలం గడుపుతున్నాడు, డబ్బు లేదని. డబ్బు ఉంటుందా లేదని తెలియదు నీకు? కుటుంబం మొత్తం కూర్చుని మాట్లాడుకున్నారుగా ఈ పథకాలు ఇస్తామని. ఇవ్వాలిగా మరి ప్రజలకి. ఇప్పుడు నెలకోటి చెప్పుకొస్తున్నాడు, ఉర్దూ తుఫాను కట్టా చేశాడు, అక్కడే ఉన్నాను చేసేయండి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు విజయవాడలో 3 ఉన్నారు, మునిగిపోతే వెళ్ళరు, బయట రావాలిగా. రాలా. ఎప్పటికి వచ్చారు? 4 రోజులకు వచ్చారు బయటకు వాళ్ళు. చంద్రబాబు వచ్చాడు ముందు, తర్వాత జగన్ వచ్చాడు తర్వాత. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి హిందువుల ద్రోహి, హిందువులకు ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటాడు మరి హిందువులకి ప్రతి క్యాస్ట్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు న్యాయం చేశాడు. అప్పు ధ్యానం ఉప్పు ధ్యానం ఏదైనా చేశాడు ప్రజలకి. ఈయనేం చేయమని వీళ్ళు 3 కలిసారుగా, చేయమనండి. 3 కలిసి చేశారుగా, గెలిచారుగా. నాకు నిన్న అయింది ఎక్కి. ఆ పెన్షన్ తప్ప ఏమి ఇట్లా అవి కాదు. ఇప్పుడు కోతలు కోతున్నారు, సర్వే చేస్తున్నారు అన్నట్టు. ఎన్ని ఏరేస్తారు, ఎన్ని ఇస్తారు తెలియదు. గ్యాస్ బండ్లు అన్నాడు, బస్సు అన్నాడు, ఆడపిల్లలకి అమ్మఒడి అన్నాడు. ఎంతమంది ఉండి అంతమందికి ఇస్తా అన్నాడు. అయినా జరిగాయనండి, అబద్ధాలు ఆడి గెలిచారు వాళ్ళు. అదే అండి, వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారంటున్నారేంటి అంటే అనొచ్చు. ఈవీఎంలు ట్యాపింగ్ అని బోల్ జరిగినాలే, ఎన్ని అనుకుంటా పోంచారు మీ ఎట్ట గెలిచారంటారు. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. నేను చెప్పింది అది ఏంటండి, ప్రజల్లో కూడా అలానే ఉందా ఈవీఎం ట్యాంపరింగ్? వాళ్ళంత ఉంది ఏమండి, అంతంత మెజార్టీలు రావు. బీజేపీకి ఓటింగ్ ఉందా ఏపీలో? 2 లక్షల మెజార్టీ ఫోరెన్ దేశంలో ఎట్లా వస్తుందండి? పవన్ కళ్యాణ్ ఒక సీటుకి వెళ్ళలేడు, అన్ని చోట్లకి వెళ్తాడా? మొత్తం ఎన్ని తన పోటీకి వెళ్తాడా? మీకు 2023లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్, జగను నిన్ను పాతాళం తొక్కేస్తా, కేంద్ర సంస్థను కలుపుకుని నీ వ్యవహారం చూస్తా అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు 167 వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు రావు? ప్రజలకి మీకు తెలుసుగా ఎన్ని చేసాడు, ఎన్ని చేయలేదు, చేసాడు చేయలేదా? ఆయనకి ఎందుకు రాలి సీట్లు చెప్పండి? 67 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? సార్, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత వాస్తవాలు లేవండి దాంట్లో, వాస్తవాలు లేవు. నీ సిబిఐ దర్యాప్తుకి సీట్కి ఇమ్మన్నారు, కేంద్ర బలగాలకి ఇమ్మన్నారు, హిమ సంస్థకి. వీళ్ళు ఓట్ల ఇక్కడిక్కడ చెప్పుకుంటున్నారు. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటాం. నెలకోటి ఏదో పుట్టిస్తాం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. మునిపేమో తుఫాను వస్తే వాళ్ళకి ఇంతవరకు ఏమి ప్రత్యామ్నాయం చేయలే. ఆ సంస్థలు చేసినాయి, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళు పోగేసుకున్నా సరిపోతుంది డబ్బులు. ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. ఇంతవరకు న్యాయం జరగల. సింగనార్ వెళ్తే గెలిచిద్ది, గండి కొట్టారో కొట్టలేదు. అవి అంటే బోట్లు 3 బోట్లు కలిపేమో వేస్తారా? అది జరిగాయండి ఆరోపణలు. అది ఇన్ని చేయలేక ఇవన్నీ వాళ్ళ నెలకోటి ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేసి నిందలే ఇట్లా వేస్తున్నారు. అది వీళ్ళు ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ చేయవద్దు,
మీకు సెంట్రల్ గవర్నమెంట్లో మీ పంటలో ఉంది మీ కుటుంబమే కదా, మొత్తం కుటుంబం కదా, వాళ్ళతో చేపిస్తుంది దర్యాపులు అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి లేఖ రావడం జరిగింది. రాశారు. వాస్తవం ఏంటి తెలిసింది, పైన తెలుస్తుంది. ఇక్కడ ఇళ్ళు చెప్పుకుని ఇళ్ళు మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదు. వీళ్ళ సంస్థలంతా వీళ్ళ చేతిలో ఉంటాయి కదా, ఏది చెప్తే జరిగింది వీళ్ళు చెప్తే. అది కాదు మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయిపోయింది, గెలిచాడు, కూర్చున్నాడు సీట్లు, ఏదో చెప్తాడు. అన్ని సంస్థలు డబ్బులు ఇస్తున్నారు, చక్కగా దాన్ని పెట్టుకున్నాడు. ఇంతవరకు 17 తారీఖు ఇస్తా అన్నాడు, విజయవాడ మునిగిపోయిన అందరికీ. ఏమోలా ఇంతవరకు ఏం చేయలే. ఈ ఎల్లర చుట్టిచ్చాడు మళ్ళీ లడ్డుల గురించి. ఏమండి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రనాయుడు పుష్పరాలకి ఎంతమంది చచ్చిపోయారు చేశాడు. పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు చేశాడా? అప్పుడు పవన్ కళ్యాణ్ కలపాలేదు ఏమి, ఏపీలో ఉండలేదా? తెలియదండి, చేయాలిగా. నువ్వు అప్పుడు వేరే పార్టీలో ఉండవుగా, నీ సపరేట్గా నువ్వైనా చేయాలిగా, ఎందుకు చేయవు? అది దీనికంతా వాళ్ళంతా కారణాలు బోళ్ళని ఉండే వాళ్ళకి. చంద్రనాయుడు వల్ల ఇక నెలకోటి తెపుతాడండి, పథకాలు ఇవ్వలేడు, ఎవడో ఏదో చెప్తాడు కారణం. 70 జగన్మోహన్ రెడ్డి అప్పు చేసాడు అంటాడు, 5,000 కోట్ల నుంచి వెళ్ళాడు. మరి ఖజానాలో అసలు ఖాళీ చేయలేదు, ఈ పథకాలు ఇవ్వలేవు. ఉందిగా నిర్మల చేతనం ఉందిగా, అది చెప్పిద్దిగా ఎంత ఉందో ఎంత పోయిందో తెలుసుగా. సెంట్రల్ గవర్నమెంటేగా, అలా తెలుసుగా ఇచ్చేది ఏముంది. మరి కాదు ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. రాకుండానే ఎన్ని చెప్పుకుంటాడు, అదెట్టిద్దట్టని. అంటే పథకాలు ఇవ్వకపోవడం కోసం ఇలాంటివి డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు కాదు, ఇంకా ఇప్పుడే ఆరంభం మొదలైంది. ఇంకెన్ని చేస్తాడు 5 ఏళ్ళలో చూస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఆ సామాజిక వర్గం ప్రచారం చేయడంలో నెంబర్ 1. కాదు అవుంది, కాదు అవును, అబద్ధాలు చెప్పడంలో ఎదురులేదు. సెంటర్లో ఏ సెంటర్లో చెప్తారు వాళ్ళు, నిజాలు చెప్పలేవారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు, ఏమైనా చెప్పగలిగారు? వీళ్ళు చెప్పారా? చేయలా అన్నారు. ఎన్ని చేస్తా ఈయన స్టార్టింగ్ ఎక్కడ అప్పు చేశాడు పెన్షన్ ఇస్తాం కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి. కేంద్ర సంస్థలు డబ్బులు అంత ఇచ్చింది మనకి 15,000 కోట్లు. మన నియోజకవర్గం మన స్టేట్ కోటి ఎంతమంది జనం? నితీష్ కుమార్కి 50,000 కోట్లు ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చింది కేంద్రం, మనకి ఎందుకు ఇవ్వట్లా? అడగాలిగండి. ఈయన మీద కేసు ఉంది చంద్రనాయుడు మీద, ఆ గట్టి కడితే ఆ కేసు తీస్తాడు అంతేగా. 50,000 కోట్లు ఇచ్చారు. మన రాష్ట్రం ఎంత? మన ఎంపీలు ఎంతమంది? వాళ్ళ 12 మంది 17 మంది ఉన్నారు అంతే. మనకి 27-30 మంది. కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అదే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, చేయూత డబ్బులు కానీ ఏది ఆపలా, ప్రతి క్యాస్ట్కి ఇచ్చాడు. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు. చూడండి ఈయన ఇస్తాడు చూస్తా ఉండగా. రోడ్లు పోపిస్తా అన్నాడు, మరమ్మతులు ఇప్పుడు పోపించేది ఎంత పోసినా. రోడ్డు ఏం పోయాడు, మరమ్మతులు చేయండి అంటున్నాడు. పోతాడు రోడ్లు పోతాడు, కళ్ళు గుర్తాడు కదా.